ఇప్పుడు 2 దఫాల ఎన్నికల సరళి చూసారా, గమనించారా? పోలింగ్ సరళి దీన్నే గమనించండి. ఇది ముస్లింల మీద హేట్ తో మీరు హిట్లర్ ను ఒకవేళ గమనించినట్లయితే యూదుల మీద ద్వేషంతో అక్కడ ఉన్నటువంటి నాజీలను ఆర్గనైజ్ చేసుకున్నాడు ఆయన. యూదుల మీద ఒక దేశాన్ని నిర్మాణం చేయడానికి ఆయన ఏమన్నాడంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తే అదే నిజం అయిపోతుంది. అదే ఫిలాసఫీని వీళ్ళు ఫాలో అవుతున్నారు కదా. వీళ్ళంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు హిట్లర్ ఫిలాసఫీ ఫాలో హిట్లర్ ఫిలాసఫీ ఫాలో అవుతున్నారు. వీళ్ళ మీడియా అంతా అబద్ధమే, వీళ్ళ సోషల్ మీడియా అంతా అబద్ధమే, వీళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ అంతా అబద్ధమే. అబద్ధపు సమాచారాన్ని ఎక్కువ మొత్తంలో షేర్ చేయడం చేత జనం చాలా మంది అదే నిజం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు అంటలేరా ఈ దేశంలో 10 సంవత్సరాల్లో ఒక బాంబు పేలలేదు కాబట్టి బీజేపీ పాలనలో శాంతి భద్రతలు నెలకొని ఉన్నాయి, తీవ్రవాదం అంతా ఆర్గ్యుమెంట్. వాళ్ళ ప్రచారం ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు కదా. మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఆ విషయాన్ని మీరు నా దాకా తీసుకొస్తున్నారు. అంటే దేశంలో మెజారిటీ ప్రజలు నమ్ముతున్నట్టే కదా. అదే జరిగింది. ముస్లింల మీద ద్వేషం నిర్మాణం చేయడానికి, హిందువులను ఆర్గనైజ్ చేయడానికి బాంబుల తత్వంగా నడిచింది. ఇప్పుడు 2 పోలింగ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మోడీ స్పీచ్ లలో కూడా అదే ఉంది. ఎందుకు ఉంది? ఇప్పుడు వీళ్ళ దగ్గర అస్త్రం లేదు. ఎందుకు? వీళ్ళ 10 సంవత్సరాల పాలనలో ఈ దేశాన్ని సత్యనాశనం చేసేసారు. నిర్మించడం. ఇప్పుడు మీరు అంటున్నారు స్త్రీలకు భద్రత కల్పించారు. అసలు స్త్రీ భద్రత విషయంలో ప్రపంచంలోనే భారతదేశం అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారతదేశం నంబర్ 1 ప్లేస్ లో ఉంది. మీరు అంటున్నారు కరప్షన్ లేదని. 180 దేశాల్లో కరప్షన్ లిస్ట్ లో భారతదేశం 161వ స్థానంలో ఉంది. 161వ స్థానంలో ఉంది. అది కరప్షన్ లో. ఆసియా ఖండంలోనే అతి పెద్ద కరప్టెడ్ దేశాల్లో భారతదేశం నంబర్ 1 ప్లేస్ లో ఉంటే వియత్నాం నంబర్ 2 ప్లేస్ లో ఉంది. హంగర్ ఇండెక్స్ లో భారతదేశం అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో దిగజారింది. హంగర్ ఇండెక్స్ లో మన స్థానం ఎంత? 125 దేశాల్లో 111వ స్థానంలో హంగర్ ఇండెక్స్ లో మనం ఉంటాం. మన ఎడ్యుకేషన్ వ్యవస్థలు తీసుకున్నట్లయితే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఈ ప్రపంచంలోని అత్యంత ఉగాండా లాంటి దేశం కంటే దౌర్భాగ్య స్థితిలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ చేరిపోయింది, పతనమైంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఈ 10 సంవత్సరాల కాలంలోనే కదా. ఈ 10 సంవత్సరాల కాలంలో హంగర్ ఇండెక్స్ భారతదేశం 111వ స్థానంలో లేదే. 2014 కంటే ముందు హంగర్ ఇండెక్స్ లో భారతదేశం 70వ ప్లేస్ లో ఉంటే ఇప్పుడు 111వ ప్లేస్ లో ఉంది. ఎంప్లాయ్మెంట్ విషయంలో అంటారా, జిఎస్టి పేరిట చిన్నతర పరిశ్రమలను కొలాప్స్ చేయడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఎంప్లాయ్మెంట్ ను ఖతం చేసేసారు వీళ్ళు. ఎక్కడ బీజేపీ పాలనలో ఈ 10 సంవత్సరాల కాలం ఏం చేసింది? ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేసింది. ఏమైనా మిగిలిందా? ఎయిర్ ఇండియాని అమ్మింది, భారత్ పెట్రోలియం అమ్మేసింది, రైల్వేలను అమ్ముతున్నది. ఇంకేం మిగిలింది ఈ దేశంలో? ఎల్ఐసిని అమ్మింది. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పెట్టుబడులు కలిగి దాదాపు 32 లక్షల కోట్ల పెట్టుబడి ఉన్నటువంటి ఎల్ఐసి ప్రభుత్వ ఆధీనంలో ఉండకుండా దాన్ని అమ్మేసిండ్రు. ఎంత దుర్మార్గం ఇది! నష్టాల్లో ఉన్న వాటిని అమ్మేస్తున్నాం అంటారు. నష్టాలు ఉందా? ఎల్ఐసి నష్టాల్లో ఉందా? భారత రైల్వే నష్టాల్లో ఉందా? బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉండేనా? బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో నెట్టేసింది ఎవరు? బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మొత్తాన్ని జియోకు అప్పచెప్పింది ఎవరు? బిఎస్ఎన్ఎల్ నెట్టి విరిచింది ఎవరు? బీజేపీ కాదా? బీజేపీ కదా. అంటే వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే 2 దఫాల ఎలక్షన్ లో బీజేపీ పూర్తి స్థాయిలో నార్త్ ఇండియాలో కనుమరుగవుతుంది. వాళ్ళకు స్పష్టంగా అర్థమవుంది కాబట్టి వాళ్ళు తిరిగి ఏదైతే నార్త్ లో కనుమరుగవుతుందా? బీజేపీ బేసే నార్త్. అదే అంటున్నా, నార్త్ లోనే కనుమరుగవుతుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పేరు కూడా ఎత్తదు.